జనవరి 1 న్యూ ఇయర్ రోజున, కొత్త సంవత్సరం రోజున అమెరికాలో దారుణం జరిగింది. ఒక వ్యక్తి షంషుద్దీన్ జబ్బర్ అని చెప్పి, ఇతను అమెరికాలో మిలిటరీ వెటరన్. ఇంతకుముందు అమెరికా తరపున యుద్ధాలు కూడా చేశాడు. ఇతని వయసు 42 సంవత్సరాలు. బేసికల్‌గా ఇతనిది టెక్సాస్ అనమాట. ఇతను ఒక ట్రక్ ఏసుకెళ్ళిపోయాడు. లూజియానా స్టేట్‌లోని న్యూ ఆర్లిన్స్ ప్రాంతంలో ట్రక్ ఏసుకెళ్ళిపోయి, ఇంకా తెల్లవారుజామున 3 గంటలనమాట అమెరికాలో. అప్పుడే న్యూ ఇయర్ వచ్చింది. అందరిని ట్రక్ ఏసుకెళ్ళిపోయి మాక్సిమం అందరి మీదకి ట్రక్ పోనిచ్చేశాడు. చాలా మందిని చంపేశాడు. దాదాపు 15 మంది చనిపోయారు. 35 మంది ఇంజ్యూర్ అయ్యారు. ఆయన ట్రక్‌కి ఐఎస్ ఫ్లాగ్ ఉందంట, బ్లాక్ కలర్ ఫ్లాగ్. ఆయన దగ్గర పొడవాటి గన్ ఉంది. దాంతో పాటు ఆయన దగ్గర 4 ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ ఉన్నాయి. అంతేకాదు వీలైనంత మంది మీదకి ట్రక్ పోనిచ్చేసి చంపేసి, తర్వాత ట్రక్ దిగి కాల్చడం మొదలెట్టాడు. దాంతో ఆయన పైన ఎదురు కాల్పులు జరిపారు. దీంతో ఆ వ్యక్తి షంషుద్దీన్ జబ్బర్ కూడా చనిపోయాడు. దీని వెనకాల టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఉన్నట్టు ఎఫ్బిఐ అనుమానిస్తుందన్నమాట. ఇక్కడ మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. లోన్ వుల్ఫ్ అటాక్. లోన్ వుల్ఫ్ అటాక్ అంటే ఒక వ్యక్తి వస్తాడు, చాలా డివైజెస్ తీసుకొస్తాడు, వీలైనంత మందిని చంపేసి వెళ్ళిపోతాడు, ఒక్కడే వస్తాడనమాట. ఇవి కూడా టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో బాగా పార్ట్ అయిపోయాయి. ఇంతకు ముందు కూడా యూరోప్లో అనేక దేశాల్లో ఇలాంటి అటాక్స్ జరిగాయి అనమాట. ఒకే వ్యక్తి వస్తాడు, మ్యాక్సిమం డ్యామేజ్ చేసి వెళ్ళిపోతాడంట. దీన్నే లోన్ వుల్ఫ్ అటాక్ అంటారనమాట. ఇతను ఎందుకు ఇలా చేస్తాడు, ఇంకా కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది, ఎంక్వైరీ జరుగుతుంది. అయితే దీని వెనకాల టెర్రరిస్టుల హ్యాండ్ ఉందా అనే దాని మీద కూడా చాలా వరకు ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా ఇది టెర్రరిస్ట్ అటాక్ అని మాత్రం భావిస్తున్నారు. అమెరికాలోని ఎఫ్బిఐ, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు దీనిపైన ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. వాళ్ళ అనుమానం ప్రకారం ఇతను ఒక్కడే కాదు, ఇతని చుట్టుపక్కల ఇతనికి అకాంప్లిసెస్ ఉన్నారు, ఇతనికి సహాయం చేసే ఉన్నారు, లేకపోతే ఇతను ఒక్కడే ఎందుకు చేయలేడని చెప్పి వాళ్ళు అనుమానిస్తున్నారు. దీని మీద ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతుంది. ఈ దుర్ఘటన మీద అమెరికన్ ప్రెసిడెంట్ జో బిడెన్ స్పందిస్తూ, ఎఫ్బిఐ వాళ్ళు ఆల్రెడీ నాకు చెప్పారు, ఇతను దుర్ఘటన జరగక కొన్ని గంటల ముందు ఐఎస్ పట్ల తనకి ప్రేమ ఉన్నట్లు, ఐఎస్తో తనకి రిలేషన్ ఉన్నట్లు కొన్ని ఫేస్బుక్ పోస్టులు అలాంటివి పెట్టాడంట. అంటే దానివల్ల ప్రభావితం అయ్యాడని మనకు అర్థమవుతుంది అనమాట. ఈ ఘటనకు కారణమైన షంషుద్దీన్ జబ్బర్, ఇతను ట్రాఫిక్ మరియు థెఫ్ట్ రిలేటెడ్ క్రైమ్స్లో కూడా ఇంతకుముందు భాగస్వామి అయినట్లు అర్థమవుతోంది. 2013-14 ఆ ప్రాంతంలో బాగా ప్రాబల్యం చూపించిన ఇస్లామిక్ స్టేట్ ఐఎస్ తర్వాత మనం అనుకున్నాం ఐఎస్ బాగా డిమినిష్ అయిపోయింది, డౌన్ అయిపోయిందని. కానీ రీసెంట్గా ఐఎస్ రిసర్జెన్స్ కనిపిస్తుంది. గత సంవత్సరం మార్చి 2024లో రష్యన్ క్యాపిటల్ మాస్కోలో క్రాకస్ సిటీ హాల్ అటాక్లో దాదాపు 140 పైగా చనిపోయారు. దానికి కారణం ఐఎస్ అని చెప్పి అప్పట్లో నిర్ధారించారు. దీంతో పాటు మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2024 జనవరిలో ఇరానియన్ సిటీ కెర్మన్లో 2 బాంబ్ బ్లాస్టులు జరిగాయి. దాదాపు 100 మంది చనిపోయారు ఈ బాంబ్ బ్లాస్టుల్లో. వీటన్నిటికి కూడా ఐఎస్ కారణం అని మనకు అర్థమవుతుంది. అంటే ఐఎస్ రిసర్జెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. ఐఎస్ కనుక ఇంత స్ట్రాంగ్గా రిసర్జ్ అవుతుంటే కనుక అది పెద్ద థ్రెట్ అని చెప్పొచ్చు ప్రపంచవ్యాప్తంగా. అమెరికాలోని లూసియానా స్టేట్లో జరిగిన ఈ న్యూ ఆర్లియన్స్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కొన్ని గంటల్లోనే అమెరికాలోని లాస్ వెగాస్లో ట్రంప్ హోటల్ ఎదురుగా ఒక ట్రక్లో బాణాసంచా పేలుడు పదార్థాలు పెట్టి ఆ ట్రక్ పేల్చేశారంట. దానిలో ఒక వ్యక్తి చనిపోవటం, 7 గాయాలవటం జరిగిందంట. ఇదంతా ప్లాన్డేనా అని కూడా డౌట్ వస్తుందన్నమాట. ముందు జరిగిన న్యూ ఆర్లియన్స్ జరిగిన అటాక్, తర్వాత లాస్ వెగాస్లో జరిగిన అటాక్, ఇవన్నీ చూస్తే ఇవన్నీ ప్లాన్డా అని కూడా అక్కడ అనుమానాలు వస్తాయి. దాని మీద ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది.